స్త్రీ లేనిదే సృష్టి లేదు. కుటుంబానికి అతివే అందం, ధైర్యం. మన నిత్య జీవితంలో మగువ ప్రతి క్షణం కనిపిస్తుంది. మంత్రపఠనంలో గాయత్రి, గ్రంథ పఠనంలో గీత, భగవంతుని ముందు శ్రద్ధతో పూజ, అర్చన, ఉపాసన. ఈశునికి ఈశ్వరి, రామునికి సీత, కృష్ణునికి రాధ. మాట్లాడితే వాణి, వింటే శ్రావణి. నడిస్తే హంస, నవ్వితే హాసిని. ఓర్పుకు ధరణి, వడ్డనకు అన్నపూర్ణ. గెలుపుకు విజయ, గెలిచాక కీర్తి. చదివేటప్పుడు సరస్వతి, సంపాదించాక లక్ష్మి. కోపంలో భైరవి, సంతోషానికి ఆనందిని. ఉదయానికి ఉష, సాయంత్రానికి సంధ్య. చీకటి పడితే జ్యోతి, పడుకున్నాక స్వప్న. వనిత మన అందరి జీవితాలలో ప్రేరణనిచ్చి ప్రగతి పదంలో నడిపించే స్ఫూర్తి ప్రదాయిని.